ఓకే అండి. ఓకే. పుచ్చా విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ఏంటి అసలు బంధం బంధం విడిపోతుంది, తర్వాత కూటమిలో చీలికలు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. నారా లోకేష్ యాక్టివ్ అవుతున్నాడు. సో పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టబోతున్నారు. రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు మీరు రోజు ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా వాటి మీద ఒకటో రెండో పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు బంధం మరింత దృఢంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని కుట్రలు జరిగినా కూడా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఉంటాయని చెప్పేసి ఇద్దరు అధినేతలు స్పష్టంగా బయటకు వచ్చి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ నిజంగా అలాంటి ఆశలతో ఉందా? ఆ ఆశల్ని అడియాసలు చేసేటువంటి ప్రయత్నం మీ కూటమి పార్టీలు చేస్తున్నాయనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ రాజు గారు, ప్యానల్ నా పెద్దలకి, ప్రైమ్ 9 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ముందు నుంచి వైసీపీకి ఒకటే భయం, జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి గడ్డు కాలం అనేది వాళ్ళకి ముందు నుంచి కూడా తెలుసు. అందుకనే ఏదో ఒక ఈ పుల్లలు వేయాలి, ఇద్దరికి విడిపోయే పరిస్థితులు చెయ్యాలన్నటువంటి పనికిమాలిన ఆలోచనలు. ఎందుకంటే నాయకుడే పెద్ద పనికిమాలను, ఆ వెనకాతలో ఉన్నటువంటి ఆ సైన్యం కూడా పనికిమాలిన వాళ్ళు కాబట్టి ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండింగ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. వీళ్ళు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే అది విడగొట్టే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి దుష్ప్రచారం చేసే విధంగా ఈ వైసీపీ బ్యాచ్ వెళ్తా ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా విస్తృతంగా ఏదైతే చేస్తున్నటువంటి వింటూ ఉన్నాను. మీరు భాష సరిగా మాట్లాడాలి, లేకపోతే నేను కంట్రోల్ మ్యాప్ దగ్గర పోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. మీ టైం వచ్చినాడు మాట్లాడండి. శేఖర్ గారు మీ టైం వచ్చినాడు మాట్లాడండి. నేను ఫినిష్ అవ్వనివ్వండి ప్లీజ్. ఎందుకు ఏం మాట్లాడినందుకు మీ దగ్గర ఏమీ లేదు, ఎందుకు అనవసరమైన మాట్లాడారు? ఏమీ లేదు, ఎందుకు ఏమీ లేదు, రాష్ట్రంలోనే ఏమీ లేదు. ఇప్పుడు మీ సినిమా రాష్ట్రంలో మీ సినిమా మీ ఉనికిని చాటుకోవడం కోసం ఈ రోజు ఏదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చాటుకోండి, మీ ఉనికిని చాటుకోవడం కోసం ఏదో ప్రయత్నం. విజయ్ కుమార్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ఒకటే రాజు గారు, ఇప్పుడు ఆయన ఏదో ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఎందుకంటే తాత రాజారెడ్డి రాజ్యాంగం కదా రాష్ట్రంలో అమలు చేశారు. తాత గురించి మాట్లాడుతుంటే మీరు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో నడిచిందా 5 సంవత్సరాల కాలంలో? మాట్లాడేటప్పుడు ఆగండి, వెయిట్ చేయండి. ఈరోజు ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాండింగ్ లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆ కలయికని ముందుకు నడిపించే దశలో ఈరోజు 93% స్ట్రైక్ రేటు, అదేవిధంగా 57% ఓట్స్ తో ఈరోజు 164 మ్యాండేటరీ ఇన్స్టెడ్ ఆఫ్ 175 ద పీపుల్ హస్ గివెన్. రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఇందులోని ఏదో విడగొట్టాలన్న ఆలోచన ప్రయత్నాలు చేసినా విడిపోయే బంధం కాదు. ఈరోజు ఒకటే, వైసీపీకి ఏంటంటే రోజు రోజుకి వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖాళీ అయిపోతా ఉన్నారు. ఆఖరికి మిగిలేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప ఇంకెవ్వరు కూడా కాదు. నిన్న మనం శాసన మండలిలో చూసాం, 3 ఎమ్మెల్సీలు కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకని? నాయకుడి మీద నమ్మకం లేదు. ఇలాంటి నాయకుడితోనే మేము పని చేస్తామని చెప్పి వాళ్ళు కూడా సిగ్గుపడి నిన్న డైరెక్ట్ గా చైర్మన్ కే చెప్పేశారు, మేము ఉండవండి, మాకు దయచేసి మమ్మల్ని మా రాజీనామాలు ఆమోదించండి. అంటే అది ఎంత పెద్ద షాక్ వైసీపీ. అంటే ఒక నాయకుడు అన్నటువంటి వాడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించే ఒక సమర్థమైనటువంటి నాయకుడు కావాలి. వాళ్ళకి అర్థమైపోయింది, సమర్థమైనటువంటి నాయకుడు కాదు కదా ఈ రాష్ట్రానికి పనికిరాని నాయకుడు అని చెప్పి అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం వాళ్ళు ఏది దొరుకుతాదా, దేని మీద బురద జల్లుదామా అని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసినా రాజుగారు, వైసీపీ అన్నటువంటి పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది రాష్ట్రంలో. ఇంకా వాళ్ళ మనుగడ లేదు, మనుగడ సాగే ప్రసక్తి లేదు, ప్రజలు మనుగడ సాగనివ్వరు. ఎందుకంటే ఈ రోజు ఇద్దరు కలయికలో ఈ రోజు రాష్ట్రం మంచి విధానంలో నడుస్తూ ఉంది. ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని కానీ ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా ఈ రోజు రాష్ట్రం నడుస్తూ ఉందనేది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతోంది. ఈ రోజు విద్యార్థులు కానీ, ఎవరైతే ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, మేధావులు కానీ,
విద్యావంతులు కానీ దేర్ ఆల్ టుగెదర్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఈ రోజు మాకు మంచి పరిపాలన దొరికింది, ఈ రోజు మంచి విధానంలో మేము ఉన్నాం, వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడి వాజ్ సేయింగ్ ది వెరీ హ్యాపీ. ఇంక ఇందులోనే ఏదో ఇప్పుడు మన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు మాట్లాడారండి, అది అంటే నెగిటివ్నే వీళ్ళు ట్రోల్ చేశారు తప్ప మరి చంద్రబాబు నాయుడు గారి కోసం మంచి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అదెందుకు ట్రోల్ చేయలే వీళ్ళు అంటే ఇక్కడ ఒకటే ఏంటంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలి, రాష్ట్రంలో మనుగడ కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. వాళ్ళు అంటా ఉన్నారు మాట్లాడుతుంటే మీరు ఎలక్షన్స్ పెట్టండి, ఎలక్షన్స్ పెడితే ఈ రోజు కనీసం 10% కూడా వచ్చే ఓట్లు కూడా లేనటువంటి పరిస్థితికి ఈ రోజు వైసీపీ ఈరోజు. అలాంటి నేపథ్యంలో ఈ రోజు మాట్లాడే అర్హత హక్కు కూడా లేనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా లోకేష్ గారు కానీ, లోకేష్ గారు ఒక అన్న సమానుడిగా భావిస్తా ఉన్నారు. హీఈస్ మై బ్రదర్ అని చెప్పి క్లియర్ గా ఎన్నో సభల్లో చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బాండింగ్ ని తట్టుకోలేకపోతా ఉన్నారు. లోకేష్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నా అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళకి ఎక్కడో గుచ్చుకుంటుంది అనమాట. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వీళ్ళు రోజు రోజుకి ఇంకా బాండింగ్ పెరిగిపోతా ఉంది. రాష్ట్రంలో విడగొట్టేది ఎలాగానే కుయ్యక్కులు పన్నుతా ఉన్నారు. ఏ విధంగా విడగొట్టాలని పాపం తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి రోజుకి పడుకోవట్లేదు నాకు తెలిసి. అయ్యే ఆలోచనలో ఏ ప్లాన్లు చేయాలో, ఎలా విడగొట్టాలో, ఏ విధంగా విడగొట్టాలనే చేస్తా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. ఈ రోజు వాళ్ళు ధర్నాలు చేసినా ప్రొటెస్టులు చేసినా ఎవరు కూడా కనీసం చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళే కార్యకర్తలు ఒక 20 మంది 30 మంది 50 మంది ఉంటా ఉన్నారు తప్ప ప్రజలైతే దాన్ని చోట్ల ప్రజలైతే ఆ ప్రొటెస్ట్ ని కూడా చేస్తా ఉన్నారు అన్నటువంటి ఒక ఆలోచన కూడా కలగట్లా. ఈరోజు ఒకటే ఆలోచన సార్ రాజు గారు, టీడీపీ బీజేపీ జనసేన యొక్క కలయిక ఈరోజు దేశంలోనే కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కూటమి. అలాగా ఏ విధంగా మీ దగ్గరకు వస్తా టైం అవుతుంది. ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు వస్తారు.